పని బరువే కాదు. పెద్దది అసలే కాదు. అసాధ్యం అంతకన్నా కాదు. సరైన టెక్నిక్, సరైన మెథడాలజీ, సరైన ఐడియా, సరైన సమయానికి కానుంటే సామాన్యుడు కూడా బిగ్ షో రన్ చేయగలడు. ఒక సామెత ఉంది. వాట్ ద ట్రాఫిక్ కెన్ బేర్ అని. అంటే ఎంత మోయగలిగితే అంత. ఇది తెలుసుకుంటే ఎంత దూరమైన ప్రయాణం చేయొచ్చు, విజయాన్ని సాధించొచ్చు. అనగనగా ఒక ఊర్లో ఒక ధనవంతుడున్నాడు. సో, అతని దగ్గరున్న ఈ డబ్బులు ఇవన్నీ కూడా ఈ బందిపోట్లు, ఆ రాబర్స్ అని ఆ రోజుల్లో ఎక్కువ కాబట్టి, సో, భూమిలో పాతిపెట్టాలని అనుకున్నాడనమాట. ఆ విలేజ్ కూడా రిచ్ విలేజ్. చాలామంది అలానే చేసేవారు. ఇతను కూడా తన డబ్బులు అవంతా కూడా ఈ బందిపోట్ల నుంచి తప్పించుకోవడానికని భూమిలో నాటాడు. ఇలా కాలం గడిచిపోయింది. తర్వాత తన మనవడు, ముని మనవడు ఎవరో వచ్చారు. సో, వాడేంటంటే ఇంకా ఆ రోజుల్లోకి డబ్బులన్నీ ఏం పెద్ద లేవు. పూర్ ఫార్మర్ అనమాట. సో, ఇంకా ఒకరోజు తన ల్యాండ్‌లో ఏదన్నా కొంచెం ఏదన్నా ఏసేసి వ్యవసాయం అన్నా చేద్దాం అని చెప్పేసేసి ఒకరోజు తవ్వడం మొదలుపెట్టాడనమాట. సరే కొంచెం చదును చేసుకుంటే కదా నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికని కొంచెం ఇదంతా క్లియర్ చేసుకుంటూ ఏదో ఒకరోజు ఇట్లా గడపతో ఇట్లా అంటూ ఉంటే అతనికొక ఠక్ ఠక్ మని సౌండ్ వచ్చిందనమాట. ఏంటోలే అనుకున్నాడు. ఫస్ట్ ఏమనిపించిందంటే ఏదైనా పెద్ద చెట్టు రూట్స్ అడుగున ఉండిపోయాయేమో అనిపించింది. సర్లే అని వెయిట్ చేసి మళ్ళీ కొంచెం బాగా గట్టిగా ఇట్లా అంటే మళ్ళీ సౌండ్ వస్తే ఎందుకైనా మంచిదని చేత్తో కొంచెం ఇట్లా అట్లా అంతా క్లియర్ చేసుకుంటూ మెల్లగా తోసుకుంటూ తీస్తే అడుగున బాగా లంగబిందెల్లాగా అనుకోండి అవి దొరికాయి. ఎంతో సంతోషించేసాడు చూస్తే. కాకపోతే అది కాయిన్స్‌ల రూపంలో లేకుండా పెద్ద గోల్డ్ లంప్ లాగా అనమాట. ఇంత పెద్ద గోల్డ్ ముద్దలా ఉందనమాట. వాడికేం చేయాలో అర్థం కాలేదు. సరే ఏం చేయాలి ఇప్పుడు పైగా ఇదంతా ఏందంటే పగటిపూట కదా! ఇప్పుడు వాడు అది తీసుకెళ్ళాలన్నా దానికేంటి మార్గం తెలియక సరే గమ్ముగా అక్కడే కూర్చొని రాత్రి వరకు వెయిట్ చేస్తున్నాడు. ఇంక చీకటి పడింది అందరూ ఎవ్వరు లేరని నిర్ణయించుకున్నప్పుడు మళ్ళీ దగ్గరికొచ్చాడు. చూస్తే పెద్దగా ఉందనమాట అది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడు ఏ విధంగా కూడా దాన్ని కదిలించలేడు. తీసుకెళ్ళలేడు. ఏం చేయాలో అర్థం కాలేదు. సరే పోనీ బయటికి ఎత్తి దానికి ఏదైనా ఒక తాడు కట్టి లాగినా కూడా కొంచెం ఏదైనా పెద్ద సౌండ్ వచ్చినా కష్టం. సరే ఆలోచించాడు. లోపల పెట్టేసేసి ఇంటికెళ్ళిపోయాడు. ఒక 2 రోజులు, 3 రోజులు ఆలోచించాడు. ఒకరోజు ఒక టక్కుమని ఒక చిన్న ఐడియా వచ్చిందనమాట. అరే! ఇంత పెద్ద దాన్ని ఇట్లా మోసుకెళ్ళకుండా నేను ఒక పని చేస్తాను. రాత్రిళ్ళు మెల్లగా దాన్ని ఆ పెద్ద లంప్‌ని మెల్లగా కొట్టుకుంటూ చిన్న ముక్కలుగా చేసుకుంటే నేను రోజు కొంచెం కొంచెం తేవచ్చు కదా! అన్నీ చిన్న ముక్కలుగా బాగా అర్ధరాత్రి అవ్వడం, ఎవరు లేనప్పుడు వెళ్ళడం, చిన్న ముక్కలుగా కోసుకోవడం, కొంచెం కొంచెం తెచ్చుకోవడం. ఒకటి దాని జీవనానికి, అగ్రికల్చర్‌కి, ఇక దాన ధర్మాలకి ఇలా మెల్లగా తన లైఫ్‌ని ప్లాన్ చేసేసుకున్నాడు. అలా మెల్లగా ఉన్న లంపునంతా కూడా తెచ్చుకొని తన జీవితానికి ఉపయోగపడే విధంగా మలుచుకున్నాడు. సో, అలాగా ఏ పని పెద్దది కాదు. ఒక చిన్న ఐడియా అనమాట. ఇప్పుడు వాడికి ఆ ఐడియా స్ట్రైక్ అయింది కదా! ఇట్ చేంజ్డ్ హిస్ లైఫ్ అనమాట. సో, ఏది పెద్ద పని అని చెప్పి వదిలేయకుండా ఒక పెద్ద వర్క్‌ని స్మాల్ పీసెస్ ఆఫ్ వర్క్స్ కింద అది ప్రొఫెషనల్ లైఫ్ కానీ, పర్సనల్ లైఫ్ కానీ ఎక్కడైనా మనం అట్లా డివైడ్ చేసుకుంటే తప్పకుండా మనం ఈచ్ వర్క్‌ని అకంప్లిష్ చేస్తాము. అండ్ ఆన్ ద హోల్ ఆ కంప్లీట్ వర్క్ అనేది అయిపోతుందనమాట.